హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి తెలుసుకుందాం. ఉర్మిళకు ఇంకా నిఖితకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకు జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గోల్డెన్ చైర్లో కూర్చున్న వాళ్ళకి హాయ్ అని చెప్తుంది. తర్వాత వచ్చేసి వాళ్ళ మిగతా 11 మంది ఉంటారు కదా, వాళ్ళ నుంచి నలుగురిని తీసుకోవాలి. వాళ్ళు ఎవరు, ఈరోజు ఆఖరి గేమ్ ఉంటుంది, ఆ గేమ్ వల్ల ఎవరు టాప్ 15కి వెళ్తారో అని చెప్పేసి జడ్జి వాళ్ళకి హాయ్ చెప్పేసి గేమ్ అనేది స్టార్ట్ పెట్టేస్తారనమాట. డూ ఆర్ డై నెక్స్ట్ లెవెల్ 2కి అందరు సిద్ధంగా ఉన్నారా అని అంటే ఎస్ సిద్ధంగా ఉన్నామని అందరు అంటారు. తర్వాత హీరోయిన్ అందరు ఇక్కడ ఉన్నాక డైరెక్టర్ గిట రావాలి కదా అని డైరెక్టర్ని పిలుస్తారనమాట. క్రిష్ జాగర్లమూర్తి గారు వచ్చేస్తారనమాట. అతను డైరెక్టర్ గారు వచ్చి నవదీప్ గారు అడుగుతారనమాట, నిన్న ఎవరైతే డేర్ అయితే చేయలేరో వాళ్ళందరూ చేయలేపండి అని అడుగుతారు. అయితే ఒక 6 మెంబర్స్ చేతులు లేపుతారనమాట. లేపి అయితే మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను నేను అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు నేను మీకు ఇచ్చే డేర్ గెలిచినా గెలవకపోయినా మీరు నన్ను ఇంప్రెస్ చేసే విధానం వల్ల మీరు ముందుకు వెళ్ళాలో లేదో అని డిసైడ్ చేసే టాస్క్ ఇది అని చెప్తారన్నమాట. నవదీప్ గారు టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చెప్తాడు. ఆ టాస్క్ వచ్చేసి ఏం లేదండి, ఒక గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి ఎవరైతే నవదీప్కి ఫేస్ పైన కొడతారో వాళ్ళు గెలిచి గోల్డెన్ సీట్లో కూర్చోవచ్చు అని చెప్పేస్తారు అనమాట. నవదీప్ గారు స్టేజ్ పైనకి వస్తాడు. అయితే అందరూ మేము కొట్టాం, మేము డిస్రెస్పెక్ట్ఫుల్ చెయ్యము, మాకేమన్నా అని చేసి ఒకవేళ నవదీప్ గారు హౌస్లో ఉంటే నేను ఎలాగైనా కొడతాను అని అంటారు. నేనైతే వీళ్ళైతే కొట్టేసేదాన్ని అని అంటాడు. అంటే ఇది ఒక బిహేవియర్, మీరు ఎలా బిహేవ్ చేశారనేది ఇక్కడ ఉంటుంది అని కీరవాణి గారు చెప్పారు. నా మీద డిస్రెస్పెక్ట్ఫుల్గా నా ముఖం మీద నీళ్ళు కొడతారో వాళ్ళు 2 అడుగులు ముందుకేసి రావాలి అని అంటాడు. మనీష్ వస్తే అభిజిత్ అని అంటాడు, నువ్వేమో మోరల్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఏమో చెప్పావు కదా అని అంటాడు. పక్కవాడిని తొక్కుకుంటూ పైకి వెళ్తావా అనే టాస్క్ ఇది అని అభిజిత్ గారు అంటారు. కానీ అది చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావు. నిన్న మోరల్స్ గురించి మాట్లాడావు, ఇప్పుడేమో ఇలా చేసావు. నువ్వు ఫ్లిప్ అవ్వడం నాకేం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మా మిడిల్లో తేజ్ వచ్చి 100 సీట్స్ ఉంటే మీరు కొట్టరు, 1 సీట్ ఉంటే మీరు కొడతారు. నవదీప్ గారు అంటారు, ఈ గేమ్ ఓన్లీ టెస్ట్ చేయడానికే మేము చూసాము. మనీష్ మర్యాద అని అనుకుంటా వెళ్ళి ఆ వాటర్ తీసుకొని వెళ్తాం. నెక్స్ట్ లెవెల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఏముంటుందంటే ఒక బోర్డు అనేది తెప్పిస్తారు. ఆ బోర్డు మీద స్క్వేర్ అనేది గీయాలి అని చెప్తుంది శ్రీముఖి క్లియర్గా. ఈ గేమ్ ఆడడానికి ఎవరిని పిలుస్తున్నారు అని అడుగుతాను. శ్రీముఖి అడగగానే నాగా ఇంకా ఊర్మిళ అని పిలుస్తాను, వాళ్ళిద్దరు వస్తారనమాట. శ్రీముఖి అంటుంది, అంత ఈజీగా సర్కిల్ డ్రా చేయాలంటే ఈ గేమ్ అంత ఈజీగా పంపిస్తామా మన హౌస్లోకి అంటే, నువ్వు ఏదో ఒక ఫిట్టింగ్ పెడతావు కదా ఏంటి అని అడిగితే షేక్ బ్యాండ్ అనేది ఉంటుంది, వాళ్ళకు రిమోట్స్ ఇస్తాను, వాళ్ళు మీకు రిమోట్ చాలా నొప్పి అవుతుంది వాళ్ళకి, అయినా వాళ్ళు డ్రాయింగ్స్ అనేది బాగానే వేస్తారు. లాస్ట్కి అగ్ని పరీక్ష అని రాయమని చెప్తే రాస్తారనమాట. చాలా పెయిన్గా సఫర్ అయ్యి లాస్ట్కి కీరవాణి గారు ఊర్మిళ గారిని సెలెక్ట్ చేశారు. ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ అంటే ఎవరు మంచి చేశారంటే ఊర్మిళ గారు చేశారని అంటారు. నీకు గోల్డెన్ చైర్ వచ్చిందో లేదో తర్వాత చెప్తాము, ఇప్పుడు వెళ్ళి కూర్చోండి నాగ్ గారికి ఇంకా ఊర్మిళ గారికి చెప్పేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి కేతమ్మ అని ఉంది కదా, తను ఒక పాట పాడాలని అనుకుందంట, ఒక పాట పాడిందనమాట. తను క్రిష్ గారు వచ్చేసి కేతమ్మని పాట పాడమంటాడు. పాట పాడుతుంది అనమాట. పాట పాడిన తర్వాత తనని మూవీలోకి తీసుకుంటా అని తనకు మాట ఇచ్చేస్తాడు. తను చాలా సంతోషపడుతుంది. ఇక తను వెళ్ళిపోతాడనమాట. క్రిష్ గారు డైరెక్టర్ ఉంటారు కదా, అతను అయిపోయింది వెళ్ళిపోతాడు. కేతమ్మ అనేది పాట పాడుతుంది. క్రిష్ గారు వచ్చేసి తను పాట చాలా బాగా పాడుతుందని తన మూవీలో ఒక చిన్న పాత్ర ఉంది, మీరు చేస్తారని అడుగుతారు. తను చేస్తా అని అవకాశం ఇస్తారనమాట. తర్వాత షో నుంచి వెళ్ళిపోతాడు తను పర్మిషన్ చేసి. నెక్స్ట్ లెవెల్ అనేది స్టార్ట్ చేస్తారు. స్టేజ్ పైకి ప్రాపర్టీస్ తీసుకొస్తారనమాట. అభిజిత్ అంటాడు, మీరు ఒకవేళ చేశారు, అది మాకు సాటిస్ఫాక్షన్ అయితేనే మేము గోల్డెన్ సీట్ ఇస్తామని వాళ్ళకి చెప్పేశాడనమాట. వాళ్ళు అంటారు సరే చేస్తాం సార్ అని. ఇంకా తేజ గారు ఇంకా మనీష్ గారు వాళ్ళకి ఉంటుంది టాస్క్ అనేది. శ్రీముఖి అంటుంది మీ షర్ట్స్ తీయాలి అని అంటాడు. అనగానే మనీష్ గారు అంటారు, నేను షర్ట్ తీయను, నాకు ఇష్టం లేదు, నీకు ఇచ్చేస్తున్నా, వేరే వాళ్ళు చేశారంటే
నవదీప్ గారు అంటూ అలా ఎలా క్విట్ చేస్తావు, ఇప్పుడు నువ్వు స్విమ్మింగ్ పూల్లో దిగాలి అంటే షర్ట్ లేకుండా దింకవా, ఒకవేళ టాస్క్ ఆడేటప్పుడు షర్ట్ చినిగిపోతే షర్ట్ చేంజ్ చేసుకోవా, ఎందుకు నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్తావని అభిజిత్ అంటారు. అనగానే తను కన్ఫ్యూజ్ అయిపోయి సరే నేను చేస్తానని వెళ్ళి ఇద్దరు షర్ట్ తీసేసి వస్తారనమాట. ఆ షర్ట్ తీసిన తర్వాత టాస్క్ ఏంటంటే వ్యాక్స్ చేయాలి వాళ్ళు పాపం. అయితే మనీష్ గారికి అసలు ఇయర్సే ఉన్నాయన్నమాట, కాలికి ఉండవు, చెస్ట్ పైన ఉండవు, ఎక్కడ ఉన్నాయన్నమాట. అతన్ని ఇక చేంజ్ చేసి వేరే కంటెస్టెంట్ని పిలుస్తారనమాట. దాన్ని చెక్ చేసుకుంటే సాకేత్ గారు కానీ నాగ్ గారు కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే షర్ట్ చూపించి నాకు ఎయిడ్స్ ఉన్నాయా లేదా చూడండి అని చెక్ చేయించుకొని తీసుకుంటున్నాడు అనమాట. అతను ఉన్నారు కదా, అతను తేజని పాపం అతన్ని నువ్వు నాకు అవకాశం ఇస్తలేవు, నాకు అవకాశం ఇవ్వు అని తను ఎంటబడతాడు. తను వచ్చేసి నాగకి ఇస్తాడు, ఎందుకంటే నాగ కొంచెం ఎయిడ్స్ అనేది ఎక్కువ ఉంటాయి, ఇతనికి తక్కువ ఉంటాయి. అయితే నాగకి ఇస్తే నువ్వు నాకెందుకు ఇవ్వలేవు, నాకు చివరి అవకాశం ఉండే కదా నేను ప్రూవ్ చేసుకునేటోని అంటే అతను అంటాడు లేదు నీకు ఎయిడ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అతనికి ఇచ్చానని అంటాడు అనమాట. పాపం వాళ్ళు ఫస్ట్ వచ్చేసి శ్రీముఖి ఇంకా బిందు వచ్చి చూపిస్తారనమాట, ఎలా హెయిర్ అనేది పుల్ చేసుకోవాలో చూపిస్తారనమాట. చూపిస్తే పాపం తేజకు చాలా ఎయిడ్స్ ఉంటాయన్నమాట. తను లాస్ట్కి ఏడ్ చేస్తాడు పెయిన్ భరించలేక. పాపం అనిపించింది వాళ్ళిద్దరిని చూసే, నాగకి ఇంకా తేజని చూసే చాలా పాపం అనిపించింది. ఒక చెత్త టాస్క్ పెట్టి వాళ్ళని బాధ పెట్టిందని. 3 టాస్క్ ఆడతాడు, ఇంకొక ఆఖరి టాస్క్ అనేది ఉంటుంది. ఆఖరి టాస్కులో ఎవరైతే ఉంటారో వాళ్ళకు గోల్డెన్ సీట్ ఇస్తాము అని అంటారనమాట. ఆ టాస్క్ వచ్చేసి ఏం లేదండి, మొబైల్ ఫోన్ అనేది బ్రేక్ చేయాలి. ఎవరైతే బ్రేక్ చేస్తాడో వాళ్ళకు ఒక అవకాశం అనేది ఉంటుంది టాప్ 15లో. దాంట్లో వచ్చేసి సాకేత్ ఇంకా నిఖిత వాళ్ళిద్దరూ ఫోన్స్ అనేది బ్రేక్ చేస్తాడు. సాకేత్ ఫోన్ అనేది కొద్దిగానే బ్రేక్ అవుతుంది. అప్పుడు ఎటకారంగా నవదీప్ అంటాడు, అసలు అరే మనం అనుకున్నట్లు పలగలేదు కదా అంటే సాకేత్కి ఫుల్ కోపం వచ్చి చాలా గట్టిగా పలగొట్టేసేసి అందరినీ పంపించేసి సాకేత్ ఇంకా నిఖితని వాళ్ళిద్దరిని నించోపెడతారనమాట. అది చాలా ఇంపార్టెంట్, కానీ అవకాశం కోసం పలగొట్టేశాము అని వాళ్ళు చాలా బాధపడతారనమాట. ఇప్పుడు టాప్ 15 చేయాలంటే నలుగురిని సెలెక్ట్ చేయాలి. ఆ నలుగురిలో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరైతే పర్ఫామ్ చేశారో వాళ్ళ నుంచి గ్రూప్ డిస్కషన్, అంటే శ్రీముఖి గారు, బిందు గారు, అభిజిత్ గారు, నవదీప్ గారు వీళ్ళు నలుగురు కలిసి ఒక డిస్కషన్ చేసుకొని కొందరు నలుగురిని సెలెక్ట్ చేశారనమాట. దాంట్లో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మర్యాద మనీష్ అని పిలుస్తుంది. అతను ఏం చేశాడంటే ఆడిషన్లో మిమ్మల్ని చూసాం, అలాగే మేము ఏ టాస్క్ ఇచ్చినా ఏ డేర్ అయినా మీరు చేశారు, అలాగే మీ రూల్స్ అండ్ రిజెక్షన్ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి మీ స్ట్రాటజీస్ కానీ మీ థింగ్స్ కానీ అవన్నీ మీరు ఏదో చేయాలని అనుకుంటున్నారని మాకు అర్థమైంది, అందుకోసమని మిమ్మల్ని సెలెక్ట్ చేశాం అని శ్రీముఖి గారు తనకు చెప్తారని మనీష్ గారికి చెప్తారనమాట. మనీష్ గారు మీరు వెళ్ళి కూర్చోండి అని అతనికి కూర్చోమని చెప్పేస్తారు. తర్వాత 10 మంది ఉంటారు కదా, దాంట్లో 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు ఉంటారనమాట. దాంట్లో ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందామని శ్రీముఖి గారు అంటదనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్ని పిలవడానికి బిందు గారిని పిలుస్తుందనమాట. బిందు గారు వచ్చేసి నేను వచ్చేసి ఈ కంటెస్టెంట్ని వచ్చేసి ఎమోషనల్గా తీసుకుంటున్నాను అని చెప్పి నేను ఈ పర్సన్కి రెడ్ ఫ్లాగ్ ఇచ్చాను, కానీ వాళ్ళిద్దరూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. నా ఎమోషనల్ సైడ్ వచ్చేసి ఇప్పుడు అతనికి ఛాన్స్ ఇవ్వాలని అనిపిస్తుంది, వాళ్ళ నేమ్ అనేది తీసుకుంటున్నాను అని అతని నేమ్ చెప్తుందనమాట. బిందు గారు వచ్చేసి దాలియాని సెలెక్ట్ చేస్తుంది, తను టాప్ 15కి వెళ్ళిపోతుంది. అభిజిత్ వచ్చేసి ఇంకో కంటెస్టెంట్ని సెలెక్ట్ చేశారు, అతను నాగా అనే ఆయనని సెలెక్ట్ చేశాను అనమాట. అతను ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఆయన నిజాయితీగా ఉంటాడని, అంటే ఆ కరెంట్ షాక్ పెడతారు కదా అప్పుడు ఇది పనిచేయట్లేదు చూడండి అని నిజాయితీగా చెప్తాడనమాట. అందుకు అభిజిత్కి అతను నిజాయితీ నచ్చిందనమాట. నీ ఆనెస్టీ, నీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ గిట నీకు ఉంది, నీకు గుర్తుందో లేదో కానీ నువ్వు గమనించావో లేదో నేనే నీకు రెడ్ ఇచ్చాను, అవును సార్, కానీ అది రాంగ్గా ప్రూవ్ చేసావు, నువ్వు టాప్ 15కి వెళ్ళిపోయావని తనకు చెప్పేస్తాడనమాట. తను ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయడానికి నవదీప్ గారు వస్తారు. వాళ్ళ స్టాండ్స్ ఉన్నాయి, కానీ నా స్టాండ్ అంటే నేను ఎవరినైతే భుజం మీద చేయి పెడతానో వాళ్ళు టాప్ 15లోకి వెళ్ళినట్లు, ఆ పర్టికులర్ కారణానికి నేను సపోర్ట్ చేసినట్లు, అది ఎవరంటే అని అంటాడు. సాకేత్ని సెలెక్ట్ చేశారనమాట. సాకేత్ సెలెక్ట్ చేయగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
సాకేత్, నువ్వు సొంత తప్పులు తెలుసుకొని దానిలో నుంచి బయటికి వచ్చి నాకు అవకాశం కావాలి అని అడిగావు కదా. అలా సాకేత్ ఫోన్ పలగొట్టుకొని టాప్ 15కి వెళ్ళిపోయాడనమాట. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్ కనిపించేది ఈ 15 మందిలో నుంచి. ఎవరికి అర్హత ఉంది, ఎవరు హౌస్లోకి వెళ్ళాలో అది మీ చేతిలో ఉంది అని ఆడియన్స్కి చెప్తుంది శ్రీముఖి. మీరు ఓట్ చేయండి, వాళ్ళని బిగ్ బాస్ 9లోకి ఎవరికి అర్హత ఉందో వాళ్ళని సెండ్ చేయండి అని శ్రీముఖి గారు చెప్తుంది. అది ఎక్కడంటే జియో హాట్‌స్టార్కి వెళ్ళండి, మీకు నచ్చిన వాళ్ళకు ఓట్ చేసుకొని మీ బిగ్ బాస్ 9కి సెండ్ చేయండి అని శ్రీముఖి గారు ఇప్పటి నుంచి ఉంటుంది అగ్ని పరీక్ష అని చెప్తుంది. ఓటింగ్ లైన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకొని గెలిపించుకో.